హలో ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీకే ఫ్యాషన్స్. నేను మీకు ఈరోజు ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై టాజిల్ అనేది ఎలా స్టిచ్ చేయబోతున్నామో చూపిస్తాను. ఇది మనం బ్లౌజెస్ కానీ, లెహంగాస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చండి. చాలా న్యూ అండ్ ట్రెండీ డిజైన్ అనమాట. అందుకే వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. దీనికి ఫస్ట్గా మనం 4x4 ఇంచెస్ 2 పీసెస్ అనేది తీసుకుందాము. దానికి కార్నర్లో డోరీని అనేది పెట్టుకుని 4 సైడ్స్ కొంచెం గ్యాప్ ఉంచుకుని 4 సైడ్స్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ గ్యాప్ నుంచి మనం ఆ పీస్ అనేది రివర్స్ చేసుకుందాం. అలా చూడండి, రివర్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 3.5 into 3.5 ఇంచెస్ 2 పీసెస్ అనేది తీసుకోవాలి. అదిగోండి 3.5 into 3.5 2 పీసెస్ తీసుకుని దాన్ని కోన్ షేప్లోకి ఫోల్డ్ చేసుకుని రౌండ్గా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ అలా కనుక రాకపోతే మీరు ఏదైనా చిన్న ప్లేట్ కానీ, క్యాప్స్ కానీ ఉంటాయి కదా రౌండ్ షేప్లో, అవి బేస్ చేసుకుని మీరు కట్ చేసుకోవచ్చండి. అలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఉంచుకుని రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకొని ఆ ఖర్చుకి మీరు చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుందండి. ఆ గ్యాప్ నుంచి మీరు ఆ పీస్ అనేది రివర్స్ చేసుకోండి. అక్కడ ఒక చిన్నది ఉంది కదా, అది సూదితో కుట్టేసుకుందాం ఇప్పుడు, లేదంటే మిషన్ మీద కుట్టేసేసుకోండి. ఇప్పుడు ఆ స్క్వేర్ షేప్ని, రౌండ్ షేప్ని మధ్యలోకి మార్క్ చేసుకుని అలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఒక మార్క్ అనేది వేసుకోండి మిడిల్లోకి. ఇప్పుడు దాన్ని ఒక సూది తీసుకుని ఆ మార్క్ చేసుకున్న అంత లెక్క మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, చేతితో కుట్టుకోవాలి. అదిగోండి చూపిస్తున్న విధంగా అలా చిన్న చిన్నగా మనం టక్స్ ఇచ్చుకుంటూ కుట్టుకోవాలి. అలా కుట్టుకున్న తర్వాత మనం దాన్ని ఆ దారాన్ని టైట్గా లాగితే మనకి టైట్గా వచ్చి చిన్న చిన్న కుచ్చులు వస్తాయి. చూడండి, అలా వచ్చిన తర్వాత మనం 2 కుట్లు వేసిన తర్వాత దాన్ని మనం రౌండ్గా తిప్పుకోవాలండి. ఆ టైట్ అవ్వడానికి రౌండ్గా తిప్పుకొని మనం దాన్ని టై చేసుకోవాలి టైట్గా. నెక్స్ట్ దానికి గోల్డ్ కలర్ కానీ, వైట్ కలర్ కానీ పోస్లు ఉంటాయి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ పోస్లు పెట్టండి. లుక్ అయితే అదిరిపోతుంది. చూడండి, చాలా యూనిక్ డిజైన్ అండి. అలా పెట్టుకుని ఒక కుట్టు అనేది వేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత మనం 3 into 3 ఇంచెస్ 3 పీసెస్ అనేది తీసుకోవాలి. 2 పీసెస్ ఏమో ప్లెయిన్వి తీసుకున్నాను, ఒకటేమో శారీలో పీస్ తీసుకున్నాను. నెక్స్ట్ డోరీస్ కూడా 3 ఇంచెస్వి 2 తీసుకున్నానండి. 3.5 ఇంచెస్ది 1 తీసుకున్నాను, ఒకటి తీసుకున్నాను. అదిగోండి చూడండి. నెక్స్ట్ దాన్ని ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసుకుని, ఇక్కడ కొంచెం చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ ఇది ఎలా చేయాలని ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. అలా కుట్టేసుకుని మీరు ఆ పార్ట్ని కొంచెం తీసేసి ఒక్కసారి చూడండి. మీరైతే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. అలానే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకున్న డౌట్స్ కానీ ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి. అదిగోండి, అలా ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ కార్నర్ నుంచి ఒక పీస్ కార్నర్ పీస్ని మధ్యలో పెట్టాలి. ఇటు సైడ్ కార్నర్ నుంచి మిడిల్లోకి పెట్టి మిడిల్లో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఎదుగోండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. అలా మధ్యలో నుంచి ఇంకొకసారి పైనుంచి కిందకి ఒక కుట్టు వేసేసుకుంటే ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసి రివర్స్ చేసుకుంటే బ్యూటిఫుల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ మూడిట్లు మనం రెడీ చేసేసుకున్నాం కదండి, దాన్ని మనం ఆ బటర్ఫ్లై బ్యాక్ సైడ్కి టై చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. అది థ్రెడ్ కదండి, ఆ డోరీ అనేది రెడీమేడ్ కదా, మనకు అది వచ్చేస్తుంది కుట్టు. అదే క్లాత్ అయితే మనకు అంత ఇబ్బంది ఉండదు. కాబట్టి ముందు మీరు అది పెట్టుకుని రౌండ్గా, అది కొంచెం చూపిస్తున్నాను మీకు, మరి కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు. అదిగోండి, అలా పెట్టుకుని రౌండ్గా పెట్టుకుని రౌండ్ తిప్పుకోండి ఫస్ట్. ఆ తర్వాత దానికి టై అనేది చేయండి, ముడి వేసుకోండి. అదిగోండి, అలా పెట్టుకుని అక్కడ మీరు టైట్గా ముడి అనేది వేసేసుకోండి, అవి అనేది జారుకోకుండా ఊడిపోకుండా. అదిగో ఫ్రెండ్స్, మనకి బ్యూటిఫుల్ బటర్ఫ్లై టాజిల్ అనేది ఫ్యాబ్రిక్తో రెడీ అయిపోయింది. చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.